నువ్వు ఎలా ఉన్నావు? నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? 22వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైన తర్వాత దాని నుండి వాడు తొలగిపోడు. నువ్వు తల్లి అవ్వడం గొప్ప కాదు, నీ పిల్లల్ని దైవ మార్గంలో పెంచడమే గొప్ప. 3వ యోహాను పత్రికలో యోహాను గారు ఇలా రాస్తూ, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు అధికమైన సంతోషం లేదంటాడు. ఒక తల్లిగా ఉండడం అనేది చాలా మధురమైన అనుభవమే, కానీ అది చాలా పెద్ద బాధ్యతని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న సమాజం చాలా పాడైపోతున్న సమాజం ప్రియులారా. ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు. చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా వాళ్ళు గ్రహించేస్తున్నారు ప్రియులారా. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? చాలా మంది తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు. అయ్యో మా పిల్లలు పాడైపోతున్నారు, అయ్యో మా ఆడపిల్లలు ఇలా పాడైపోయారు, మా మగ పిల్లలు ఎలా పాడైపోయారు, మేము ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తున్నా, మేము ఎంతమంది దగ్గరికి తీసుకెళ్తున్నా, మేము ఎన్ని చెప్తున్నా, ఎన్ని దెబ్బలు కొడుతున్నా, ఎన్ని తిట్లు తిడుతున్నా, వారిని ఏం చేస్తున్నా వారు మారట్లేదమ్మా అని ఎంతమంది బాధపడుతూ ఉన్నారో. మొక్కై వంగనిది మురానై వంగదు ప్రియులారా. అందుకే బాల్యంలోనే మీ పిల్లలకి మీరు నేర్పించాల్సినవి కొన్ని ఉన్నాయి. మీరు నేర్పించేవే మీ మీదే ముందు వాళ్ళు ప్రయోగం చేస్తారు. ఒకవేళ మీరు మంచితనాన్ని నేర్పించారనుకో, అది కూడా మీ మీదే ప్రయోగిస్తారు. ఒకవేళ చెడుతనాన్ని నేర్పించారనుకో, అది కూడా మీ మీదే ప్రయోగిస్తారు. జాగ్రత్త.